సమ్మర్లో హై టెంపరేచర్ అంటే జస్ట్ ఫీవర్ అనుకుంటున్నారా? సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ నాట్ ఎ ఫీవర్, ఇట్ క్యాన్ బి ఎ హీట్ స్ట్రోక్. హాయ్, నేను డాక్టర్ జ్యోతిర్మయి సహస్ర, ఎమర్జెన్సీ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్స్, నెల్లూరు. నార్మల్లీ మన బాడీకి ఒక న్యాచురల్ కూలింగ్ మెకానిజం ఉంటుంది. మనం హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ స్వెట్టింగ్ ద్వారా కానీ లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఆ హీట్ని బయటికి రిలీజ్ చేస్తుంది. బట్ ఎక్స్ట్రీమ్ హీట్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు స్వెట్టింగ్ సరిగా జరగదు, బ్లడ్ సర్క్యులేషన్ హీట్ని బయటికి రిలీజ్ చేయలేకపోతుంది. సో ఆ హీట్ అంతా ఇన్సైడే ట్రాప్ అయిపోతుంది. సో బాడీ టెంపరేచర్ అనేది మోర్ దాన్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా పెరిగిపోవచ్చు. సో ఇలా ఉండటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ డెలివరీ సరిగా జరగదు, బ్రెయిన్ డ్యామేజ్ రావడం, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, హార్ట్ ఇష్యూస్ రావడం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారి తీయచ్చు. హూ ఆర్ మోర్ ప్రోన్? అవుట్డోర్ వర్కర్స్ కానీ, ఎల్డర్లీ పీపుల్ కానీ, చిల్డ్రన్ కానీ, పూర్ వెంటిలేటెడ్ హాట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు కానీ, డీహైడ్రేటెడ్ ఇండివిజువల్స్ కానీ, అథ్లెట్స్ కానీ వీరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమ్స్: వెరీ హై గ్రేడ్ ఫీవర్ రావడం, వామిటింగ్ రావడం, కన్ఫ్యూజ్డ్ కానీ అబ్నార్మల్ బిహేవియర్ ఉండటం, డిజీనెస్గా ఉండటం, హాట్ డ్రై స్కిన్ రావడం, వెరీ హై సివియర్ స్టేజెస్లో సీజర్స్ అంటే ఫిట్స్ కూడా రావచ్చు. వెన్ టు రీచ్ ఎమర్జెన్సీ: మనం హీట్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత వెరీ హై గ్రేడ్ ఫీవర్ ఉండటం, కన్ఫ్యూజ్డ్ ఆర్ అబ్నార్మల్గా బిహేవ్ చేయడం, వామిటింగ్ రావడం లేదా అన్కాన్షియస్ అయిపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే మీ నియర్ బై ఉన్న ఎమర్జెన్సీకి రీచ్ అవ్వండి. ప్రివెన్షన్: ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి, బాడీని బాగా హైడ్రేట్ చేయండి, ఆఫ్టర్నూన్ అంటే మిడ్ నూన్ అవర్స్లో డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయండి, క్యాప్ ఆర్ అంబ్రెల్లాని యూజ్ చేయండి, లైట్ లూజ్ క్లాత్స్ని వేసుకోండి. అండ్ పార్క్ చేసిన క్లోజ్డ్ కార్స్లో 10 to 15 మినిట్స్లో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ పెరిగిపోవచ్చు. అంటే బయట 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న ఇన్సైడ్ ద కార్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెరిగిపోవచ్చు. సో పార్క్ చేసిన క్లోజ్డ్ కార్స్లో ఎల్డర్లీ వాళ్ళని కానీ చిల్డ్రన్స్ని కానీ వదిలి వెళ్ళడం వెరీ డేంజరస్. సో వీటిని అవాయిడ్ చేయండి. So finally, heat stroke is preventable but life-threatening. So this summer, stay hydrated, stay protected. Thank you.